జొన్న రవ్వతో గటక. ఈ జొన్న రవ్వ కప్పుడు నీళ్ళల్లో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పులు నీళ్ళు ఇట్లా మరగబెట్టుకోవాలి. ఫస్ట్ కప్పు రవ్వకు 2 కప్పులు నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి మరుగుతూ ఉంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. జొన్న గటకకి కొంచెం ఉప్పు వేసుకొని ఈ రవ్వ ఒకసారి కడిగి నీళ్ళల్లో ఇట్లా పెట్టుకోవాలి. ఈ నీళ్ళు మరిగాక ఈ జొన్న రవ్వని ఇందులో మరిగే నీళ్ళల్లో వేసుకోవాలి. ఈ జొన్న గటక ఈ నూక కూడా సన్నగా ఉంది చూడండి. మరిగే నీళ్ళల్లో ఈ రవ్వను వేసేసుకోవాలి. వెనకటికి జొన్న గటక తినేవాళ్ళు. జొన్న గటక మంచి బలం. ఇది ఉడికించుకోవాలి. ఈ కడగకుండా అయినా పోయొచ్చు, కానీ కడిగితే ఏమన్నా పొట్టున్నా పోద్ది. ఇది సాంబారు రసం వేసుకొని తినొచ్చు. చికెన్ పులుసు, మటన్ పులుసు బాగుంటుంది. కొంచెం మూత పెట్టి తొందరగా ఉడుకుతుంది. ఇది అన్నంలాగే తినొచ్చు. ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఇది ఇంకా దగ్గరకు ఉడకాలి. ఇంకో 2 నిమిషాలు. ఇది ఉడికింది. జొన్న గటక ఇట్లా పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఇది తినేవాళ్ళు. వారానికి ఒకసారి మనం కూడా తినొచ్చు. ఇట్లా గట్టిగా ఉండేవాళ్ళు ఈ జొన్న గటక తిని. షుగర్లు, గుండె జబ్బులు రాకుండా ఉంటుంది. కొలెస్ట్రాల్ వెలగకుండా ఉంటుంది జొన్న గటక తింటే. జొన్న గటక రసము గోంగూర పచ్చడితో తినొచ్చు. పూర్వకాలం ఇది బాగా తినేవాళ్ళు. జొన్న గటక గట్టిగా ఉండేవాళ్ళు, అందుకే వెనకటోళ్ళు.